హెయిర్ కోమ్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుందా, భుజాలు నొప్పులుగా ఉంటున్నాయా? అయితే ఈ రీల్ మీకు మీ 2 హ్యాండ్స్ ని వెనక్కి తీసుకుని ఫింగర్స్ తో ఇంటర్లాక్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా షోల్డర్స్ ని బయటికి రొటేట్ చేసి లోపలికి రొటేట్ చేయాలి. మార్నింగ్ లేచిన వెంటనే షోల్డర్ స్టిఫ్ గా ఉంటున్నాయా? అయితే ఈ సింపుల్ మూమెంట్ ఎవ్రీడే ట్రై చేసి చూడండి. మీ 2 హ్యాండ్స్ ని ఇలా ఓపెన్ చేయండి. ఈ పొజిషన్ కి వచ్చాక గాలి తీసుకుంటూ ఇన్హేల్ చేస్తూ మీ పామ్స్ ని ఇలా ఓపెన్ చేసి ట్విస్ట్ చేయండి. ఎంతవరకు కుదిరితే అంతవరకు బయటికి. ఎక్స్హేల్ చేస్తూ లోపలికి. ఫ్రోజన్ షోల్డర్స్ తో బాధపడుతున్నారా? ఎవ్రీడే పని కూడా చాలా కష్టంగా అనిపిస్తుందా? అయితే ఈ సింపుల్ మూమెంట్ మీకోసం. మీ 2 ఎల్బోస్ ని దగ్గర తీసుకొచ్చి టచ్ చేయండి. డీప్ గా గాలి తీసుకుని ఎక్స్హేల్ చేస్తూ గాలి వదులుతూ కంప్లీట్ గా రైట్ సైడ్ కి బెండ్ చేయండి. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్. ఇలా ఎవ్రీడే చేయటం వల్ల మీ షోల్డర్ జాయింట్స్ లో, మీ స్కాపులర్ జాయింట్స్ లో మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఈ ఫ్రోజన్ షోల్డర్స్ అనే ప్రాబ్లం నుంచి చాలా విముక్తి పొందుతారు. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎవరికైతే నీడెడ్ అనుకుంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి.